హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం కుష్కా పులావ్ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ప్లెయిన్ పులావ్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పులావ్లోకి కర్రీ లేకపోయినా చాలా టేస్టీగా ఉంటుంది. పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ కుష్కా పులావ్ చేసుకోవడానికి మిక్సీ జార్లో 3 పచ్చిమిరపకాయలు, అరకట్ట కొత్తిమీర, అరకట్ట పుదీనా, 3 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, 2 యాలుకలు, ఒక చిన్న జాపత్రి, 1/2 టీ స్పూన్ సోంపు వేసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. కొత్తిమీర పుదీనా పేస్ట్ను ఇలా వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 బిర్యానీ ఆకులు, 3-4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, జాపత్రి 1, అనాస పువ్వు 1, 4 యాలుకలు, 1/2 టీ స్పూన్ షాజీరా, రాతి పువ్వు చిన్నది 1 వేసుకొని మసాలా దినుసులను ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఇలా బాగా వేగిన తర్వాత అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 పెద్ద టమాటా, ముందుగా మనం మిక్సీ వేసుకున్న కొత్తిమీర పుదీనా పేస్ట్, టేస్ట్కి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేసుకొని టమాటా మెత్తగా అయిపోయి మసాలాలోని ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మసాలాలోని ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వచ్చినప్పుడు అందులో 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. 1 గ్లాస్ రైస్కు 1.5 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. తరువాత అరగంట సేపు నానబెట్టుకున్న 2 గ్లాసుల రైస్, కొద్దిగా పుదీనా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత రైస్ను మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. రైస్లోని వాటర్ ఈ విధంగా ఎగురుతున్నప్పుడు ఒకసారి అడుగు నుంచి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని రైస్ను సిమ్ ఫ్లేమ్లో ఎగరనివ్వాలి. 10 నిమిషాల తర్వాత కుష్కా రైస్ మనకు ఈ విధంగా పొడి పొడిగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ రైస్ను వేడివేడిగా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకుని కుష్కా పులావ్ రెడీ. ఈ రైస్లోకి కర్రీ లేకుండా అయినా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.